హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి యాంగర్ మేనేజ్మెంట్. ముందుగా అసలు కోపం అంటే ఏంటో తెలుసుకుందాం. కోపం అంటే ఏంటి? కోపం అంటే మనల్ని బాధ పెట్టినప్పుడు, ఎవరైనా ఏడిపించినప్పుడు, లేదా ఎవరైనా తప్పు చేస్తే మనలో వచ్చే ఎమోషనే కోపం అనేది. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఒక కొత్త డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. కోపం అంటే మనం విషయం తాగి పక్క వాళ్ళు చావాలని అనుకోవడం. ఐ రిపీట్ ఇట్ అగైన్. కోపం అంటే మనం విషయం తాగి పక్క వాళ్ళు చావాలని కోరుకోవడం. మరి మనం విషయం తాగితే నష్టం ఎవరికి? తన కోపమే తనకు శత్రువు, పక్క వాళ్ళకి కాదు. మరి మనకి బాగా కోపం వచ్చినప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి? ఇంక్రీజ్డ్ బీపీ అండ్ హార్ట్ రేట్, ఇంక్రీజ్డ్ షుగర్, స్వెట్టింగ్ అండ్ టెన్షన్, అండ్ కార్టిజాల్ హార్మోన్ ఇంక్రీజ్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. సో కోపం వచ్చినప్పుడు మనం మన కంట్రోల్లో కూడా ఉండము. అండ్ మరి మన కంట్రోల్లోకి రావాలంటే ఏం చేయాలి? రెస్పాన్స్ వర్సెస్ రియాక్షన్ అని రెండు ఉంటాయి. రియాక్షన్ అంటే ఆలోచించకుండా ఇమ్మీడియట్గా అండ్ ఇంపల్సివ్ ఎమోషన్స్తో పనిచేయటం. ఫర్ ఎగ్జాంపుల్ భయం, యాంగర్ అండ్ స్ట్రెస్ ఇలాంటి ఎమోషన్స్తో పనిచేస్తే దాన్ని రియాక్షన్ అంటారు. వేరాజ్ రెస్పాన్స్ అంటే ఆలోచించి ఎరుకతో అంటే అవేర్నెస్తో ప్రశాంతంగా పనిచేయడం లేదా రిప్లై ఇవ్వటం. ఇవి చేస్తే కనుక దాన్ని రెస్పాన్స్ అంటారు. ఇప్పుడు సమ్ వేస్ టు ఓవర్కమ్ యాంగర్ చూద్దాం. అంటే కోపం నుంచి బయటపడాలన్నా, కోపంని జయించాలన్నా కొన్ని మార్గాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది థింక్ బిఫోర్ యూ స్పీక్. అంటే ఒక మాట మాట్లాడే మునుపు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టినా సరే అది మర్చిపోతారు, కానీ ఒక మాట అనేది ఎంత పవర్ఫుల్ అంటే అది ఒక బాణంలాగా పనిచేస్తుంది. అండ్ ఒకసారి మనం ఒక మాట మాట్లాడిన తర్వాత దాన్ని 80% వెనక్కి తీసుకోలేము. సో ఆల్వేస్ థింక్ బిఫోర్ యూ స్పీక్. సెకండ్ది పాజ్ అండ్ బ్రెత్. అంటే ఒక్క క్షణం ఆగి పాజ్ తీసుకొని అండ్ దెన్ శ్వాసను గమనించి అప్పుడు కనుక మాట్లాడితే మనం మన కాన్షియస్నెస్లోకి వస్తాం. అంటే ఆ ప్రజెంట్ మూమెంట్కి వస్తాం. సో మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ఎరుకలోకి అనేది రావడం జరుగుతుంది. సో పాజ్ అండ్ బ్రెత్ అనేది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి టేక్ ఏ బ్రేక్ ఆర్ మూవ్ అవుట్ ఫ్రమ్ ద ప్లేస్. అంటే ఒక్క క్షణం బ్రేక్ తీసుకోవాలి. లేదు అంటే ఆ ప్లేస్ నుంచి అక్కడ నుంచి మనం కాసేపు బయటికి వెళ్ళి వస్తే కనుక అగైన్ మళ్ళీ మనం ఆ ప్రజెంట్ మూమెంట్కి రాగలుగుతాము. అండ్ దెన్ కోపంని కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం. లాస్ట్ అది వచ్చేసి చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. అంటే మన ఆలోచన విధానాన్ని ఒక్కసారి మార్చి చూడాలి. ఒక్క క్షణం మనం ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడున్నాము, ఏంటి అనేది కనుక ఆలోచిస్తే కనుక మన కోపాన్ని మన కంట్రోల్లోకి తీసుకోగలుగుతాము. అండ్ గుర్తుంచుకోండి, కోపాన్ని ఎప్పుడు కూడా సప్రెస్ చేయకూడదు. ఎందుకు అంటే అది మన ఫిజికల్ బాడీలో ఒక డిసీజ్గా మారి మన శరీరంలో ఉంటుంది. అండ్ అందరికీ తెలుసు కదా, కోపాన్ని అణిచేస్తే ఏం డిసీజ్ వస్తుంది అనేది? క్యాన్సర్. సో జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని ప్రదర్శించడం ఎంత హానికరమో అది సప్రెస్ చేస్తే అది అంతకన్నా హానికరం మన శరీరానికి. సో అదండి వాటి టాపిక్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. కోపం గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. కోపం యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాము. అది మన బాడీలో ఎలా పనిచేస్తుందని తెలుసుకున్నాము. అండ్ ఎన్ని వేస్ వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు తెలుసుకున్నాము. అండ్ సప్రెస్ చేస్తే ఏమవుతుందో కూడా తెలుసుకున్నాం. సో ఇవాళ నుంచి ప్రతి ఒక్కరూ కూడా కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా బయటపడాలి అనేది తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అండ్ చేసి నాకు మీ కామెంట్స్ని షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ తిరిగి నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.